విజయనగరంలో ఏసీవీసీ రంజని శివరంజని సినిమా హాళ్లలో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేశారు. చిత్ర యూనిట్ కు థియేటర్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోర్టు చిత్రంలో మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడారు. ఈ చిత్రం ప్రేక్షకులకు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉంది అన్నారు. లాయర్గా నటించిన నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ ఫోక్సో చట్టంలో లోటుపాట్లను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించాము అని అన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ సాయి, ఇన్ఛార్జ్ రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ సినిమా పూర్తిగానే వైజాగ్ లో మా అందరికి తీయాలని కోరుకుంటున్నాను. క్యారెక్టర్ డిజైన్ చేశారు. మీ రియల్ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేశారు? ఫిక్షనల్ ఉంది మొత్తం, అన్ని క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా ఫిక్షనల్. అయితే రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇట్లా సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా అంటాం, లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం. కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు, పెద్ద హిట్ సినిమా అంటున్నారు. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా వైజాగ్ బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది, మరీ ముఖ్యంగా మంగపతి ఇలాకాలో మొదలవుతుంది, తగరపు వలస. సో సినిమాలు జనరల్గా చాలా వస్తుంటాయండి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం, అందరికీ తెలిసిన విషయం, మనం కొత్తగా చెప్పేది లేదు. దీన్ని ఒక్కొక్క దర్శకుడు ఒక్కో రకంగా చెప్తూ ఉంటాడు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, సరదాగా నవ్వేసుకొని సరదాగా ఆడి పాడేసుకొని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. బ్లాక్ బస్టర్